నేను రాష్ట్రంలో ఉండే యువతందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మనం రాబోయే రోజుల్లో వెరీ వెరీ ఇన్స్పైరింగ్ టైం. మీరు ఏ డెసిషన్ కావాలన్నా సరైన నిర్ణయం అవునా కాదా అని చెక్ చేసుకోవడానికి ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి రైట్ డెసిషన్స్ వస్తాయి, దాన్ని అమలు చేసే శక్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బుక్ మై సర్వీస్ కింద ఇంకొక మిత్రుడు ఒక యాప్ కూడా తీసుకొచ్చాడు. అది కూడా ఏవి ఉన్నాయో ఆ క్వాలిటీస్ అని చెప్పారు. నరేంద్ర ఫార్మర్స్ కింద ఉండి నేను కొంతమంది మీ హిస్టరీ చూస్తే ఎక్కడెక్కడో ఐటీ కంపెనీల్లో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. విదేశాల్లో సైంటిస్టులుగా పనిచేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు. కొంతమంది ప్రయోగాలు చేసి చేతులు కాలిన పట్టు వదిలిపెట్టకుండా ఇప్పుడు మొత్తం చెప్పి శ్రీనివాస్ లాంటి వాళ్ళు ఆ పని చేస్తున్నారు. ఇవి వినూత్నమైన అనుభవాలు. ఇప్పుడే నరేంద్ర గారు ఒక మాట అన్నారు, ఏదైతే డైరీ షెడ్స్కి ట్యాక్స్ వేస్తున్నారని. ఇప్పుడు నాకు ఇప్పుడే నా నోటీస్కి వస్తూ ఉంది. ఈ మధ్యకాలం నా నోటీస్ కొన్ని వస్తే 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని స్టెప్ బై స్టెప్ అధిగమిస్తూ వస్తున్నాం. మామూలు విధ్వంసం కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. బ్రాండ్ ఆఫ్ ఏపీ జీరో కూడా కాదు, మైనస్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ నిర్రాం అనే పరిస్థితి, భయపడిపోతున్నారు. అలాంటి దగ్గర నుంచి నా క్రెడిబిలిటీతో మళ్ళీ నేను కన్విన్స్ చేసి ఏమీ కాదు, మా దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నాయని కన్విన్స్ చేసుకుంటూ వస్తున్నాం. మొన్నే నాలా కూడా తీసేశాను, చాలా చట్టాలు కూడా రీవ్యాంప్ చేస్తున్నాం. ఏవైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టే చట్టాలన్నీ సమీక్ష చేస్తాం, ఇర్రెలవెంట్ తీసేస్తాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకు కూడా ఓసారి కోరికలు ఎక్కువ ఉంటాయి, అన్నీ మీరే చేయండి సార్ అని. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉంటే అన్నీ చేస్తాను. కానీ నేను సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం నేను చెప్పిన ప్రకారం సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6కి ఇవ్వాలి. మళ్ళీ కొంత డబ్బులు అభివృద్ధి పైన పెట్టాలి. మీలాంటి పారిశ్రామికవేత్తలను కూడా మనం చూస్తే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. పౌల్ట్రీ ఇబ్బందుల్లో ఉంది, టెక్స్టైల్ ఇబ్బందుల్లో ఉంది, చాలా ఇండస్ట్రీస్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. వాళ్ళని ఒక్కొక్కరిని కనీసం ఒకసారి డీఫంక్ట్ అయిపోతే మళ్ళీ రివైవ్ చేయలేదు, ఉండే నమ్మకం కూడా పోతుంది. దానికి ఏ విధంగా చేయాలనో అన్ని ఇండస్ట్రీస్ని ఆలోచిస్తున్నా, అవి కూడా రివైవ్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, డైరీ షెడ్స్కి ఎక్కడైతే విలేజ్ లెవెల్లో ప్రాపర్టీ ట్యాక్స్ కానీ హౌస్ ట్యాక్స్ కానీ వేస్తే అవన్నీ ఇమ్మీడియట్గా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ హామీ ఇస్తున్నా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ సిఎస్ అన్నీ ఆన్లైన్లో పెడతాం, రియల్ టైంలో ఎగ్జిక్యూట్ చేస్తాం. అదే మరిగా వెటనరీ సర్వీసెస్, ఆల్ వెటనరీ సర్వీసెస్ని రాబోయే రోజుల్లో వేరే ఎసెన్షియల్ సర్వీస్గా పెట్టి డాక్టర్స్కి ఎట్లయితే ఇచ్చామో ఆ విధంగా వెన్ను కూడా పెడతాం. ఇంకొక పక్కన మొబైల్ అంబులెన్సెస్ ఒకసారి స్టడీ చేసుకుంటాం, ఎన్ని ఉన్నాయి, ఎంత అవసరం ఉంది, అవన్నీ వెటనరీ డిపార్ట్మెంట్ స్టడీ చేసి ఎంత అవసరమైతే అన్నీ అవసరమైతే మనం చేయలేకపోతే ప్రైవేటుకు కూడా ఇచ్చి నేను ఒక ఫైనాన్షియల్గా వర్కౌట్ చేసి రిక్వైర్మెంట్ ప్రకారం నీడ్ ప్రకారం మొబైల్ అంబులెన్సెస్ కూడా వెటనరీ అంబులెన్స్ పెట్టే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన నరేగా ఇంటిగ్రేట్ చేస్తున్నాం, 1/2 ఎకర్ వరకు ఇస్తున్నాం. దీన్ని అవసరమైతే డాక్రా సంఘాలకు ఇచ్చి తద్వారా వాళ్ళు తయారు చేసి కమ్యూనిటీ ఫాడర్ డెవలప్ చేసి ఇంటింటికి ఏ విధంగా ఇవ్వాలనో దానికి ఒక ఆర్గనైజేషన్ చార్ట్ అవుట్ చేసి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడి ఆ పోర్ట్ఫోలియో ఆయన దగ్గర ఉంది, ఆయన కూడా చెప్పి దానికి కూడా ఒక ప్రోగ్రామ్ తీసుకొస్తాం. ఈ సంవత్సరం నుంచే వీలైనంత తొందరలో